హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన తెలంగాణ మరియు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలాసార్లు మనకి న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ మనకు వినపడేటటువంటి పేరు ఏంటంటే బీ ఫామ్ అని చెప్పేసి. అంటే పార్టీ బీ ఫామ్ ఇవ్వలేదని చెప్పేసి రాజీనామా చేయడం పార్టీకి, లేదా వేరే పార్టీకి వెళ్ళడం, ఇలాంటి చాలా సందర్భాల్లో మనం బీ ఫామ్ అని వింటుంటాం. కాబట్టి అసలు ఈ యొక్క బీ ఫామ్ అంటే ఏంటి, ఈ యొక్క బీ ఫామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకోవడానికి చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ తరపున పోటీ చేయాలంటే ఆ పొలిటికల్ పార్టీ మనకు బీ ఫామ్ ఇవ్వాలన్నమాట. ఆ బీ ఫామ్ ఇస్తేనే మనం ఆ బీ ఫామ్ తీసుకెళ్ళి ఈ యొక్క ఎలక్షన్లో పనిచేసేటటువంటి రిటర్నింగ్ ఆఫీసర్, మీరు ఈ ఫోటోలో స్మితా సబర్వాల్ గారిని చూడొచ్చు. అప్పుడు తను కలెక్టర్, అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు. నార్మల్గా రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ కానీ లేదా కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ, అంటే ఒక బ్యూరోక్రాట్ అన్నమాట, ఒక ప్రభుత్వ అధికారి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. మరి ఒక పొలిటీషియన్ ఎవరైతే ఉంటారో, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థి తనకిచ్చినటువంటి బీ ఫామ్ని ఒక ఆఫీసర్కి వెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి బీ ఫామ్ని ఎవరిస్తారు? బీ ఫామ్ని తను ఏ రాజకీయ పార్టీ నుంచి అయితే పోటీ చేయాలనుకుంటున్నాడో ఆ రాజకీయ పార్టీ ఆ యొక్క అభ్యర్థికి బీ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బీ ఫామ్ అంటే నథింగ్ బట్, మా పార్టీ తరపున ఇతడు కంటెస్ట్ చేయొచ్చు, మీరు ఇతనికి మా పార్టీ సింబల్ ఇవ్వండి అని చెప్పేసి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి బీ ఫామ్ అనేది వస్తుందో అప్పుడు అతనికి పార్టీ కేటాయించినటువంటి గుర్తు ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అయితే కనుక లోటస్ కమలం గుర్తు, కాంగ్రెస్ అయితే కనుక చేయి గుర్తు, ఇలాంటి గుర్తును ఆ యొక్క అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది. మరి బీ ఫామ్ దక్కనటువంటి అభ్యర్థి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయవలసి ఉంటుంది. వాళ్ళకి ఇండిపెండెన్స్లో నుంచి కొన్ని గుర్తులు ఉంటాయి, అందులో ఏదో ఒక సింబల్ వాళ్ళు చూజ్ చేసుకోవాలి. అంటే బీ ఫామ్ అనేది పార్టీ నుంచి మనకి సింబల్ కోసం మనకి ఇచ్చేటటువంటి అప్రూవల్ అన్నమాట. యాక్చువల్లీ బీ ఫామ్, దీన్ని మనం ఫామ్ బి అనాలి, కాకపోతే మనకి నానుడిగా తరచుగా యూజ్ చేస్తుంటాం కాబట్టి దీన్ని మనం బీ ఫామ్ అని మాట్లాడుతుంటాం. యాక్చువల్లీ మనకి ఫామ్ ఏ, ఫామ్ బి రెండు ఉంటాయి అన్నమాట. ఫామ్ ఏ అంటే ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి మనకి ఆఫీస్ బేరర్స్, అంటే ఆ యొక్క పార్టీలో కొన్ని ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అలానే పార్టీ సెక్రటరీ ఉంటారు అన్నమాట. ఒక ఆఫీస్ అంటే పార్టీ ప్రెసిడెంట్, దాంతోపాటు పార్టీ సెక్రటరీ వీళ్ళు సైన్ చేసి ఒక లెటర్ ఇస్తారు, దాన్ని మనం ఫామ్ ఏ అంటారు అనమాట. ఆ లెటర్లో ఏమేమి ఉంటాయి, మా యొక్క పార్టీలో ఆఫీస్ బేరర్స్ వీళ్ళు అని చెప్పేసి, అంటే ఈ కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారికి ఇస్తారు. అది ఫామ్ ఏ. ఒక్కసారి ఫామ్ ఏ అయిపోయిన తర్వాత ఫామ్ బి అనేది అభ్యర్థులకు ఇస్తారనమాట. ఫామ్ బి అభ్యర్థులకు ఇచ్చేది ఎవరు? పార్టీ ప్రెసిడెంట్ అయినా ఇవ్వచ్చు, పార్టీ సెక్రటరీ అయినా ఇవ్వచ్చు, లేదా పార్టీలోని ఆఫీస్ బేరర్స్ ఎవరైనా కూడా ఇవ్వచ్చు ఫామ్ బి అనేది. సో ఫామ్ బి అనేది పార్టీ యొక్క ఆఫీస్ బేరర్కి, దాంతోపాటు రిటర్నింగ్ ఆఫీసర్కి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్. సరే, మరి ఒకసారి ఫామ్ బి వచ్చిన తర్వాత మరి ఆ ఫామ్ బిలో ఏమేమి ఉంటాయి అంటే, ఆ ఫామ్ బిలో అభ్యర్థి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు అనేది కాన్స్టిట్యున్సీ పేరు, అలానే ఏ పార్టీ అతనికి ఫామ్ బి ఇస్తుంది ఆ పార్టీ యొక్క పేరు, అలానే తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఒకవేళ ఆ అభ్యర్థి యొక్క ఫామ్ బి రిజెక్ట్ అయితే ఆ అభ్యర్థికి ప్రత్యామ్నాయంగా ఎవరు ఆ అభ్యర్థి స్థానంలో నిలబడతారు అనేది కూడా ఫామ్ బిలో ఉంటుంది. ఓకే, ఇది ఫామ్ బికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సరే, మరి ఇప్పుడు మీరు ఏదైనా రాజకీయ పార్టీ తరపున మీకు ఫామ్ బి వచ్చింది, మీరు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి ఫామ్ బి సబ్మిషన్ చేయడంతో పాటు ఇంకేమేమి సబ్మిట్ చేస్తారు డాక్యుమెంట్స్ మీరు ఎన్నికలలో? ఫస్ట్, మీరు భారతీయ పౌరుడు, అంటే మీరు సిటిజన్షిప్ మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి, మీరు భారతీయ పౌరుడు అనేటటువంటి డాక్యుమెంట్. అలానే మీకు బర్త్ సర్టిఫికేట్, అంటే ఎప్పుడు పుట్టామన్న బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా సరే మన అంటే డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్గా ఉండేది, అది రెండవది. మూడవది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ ఆ అభ్యర్థి ఎస్సీ నియోజకవర్గంలో కానీ లేదా ఎస్టీ నియోజకవర్గంలో కానీ పోటీ చేసినట్టయితే కనుక అతని యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. మూడైపోయినాయి కదా. నాలుగవది అఫిడవిట్. ఈ అఫిడవిట్లో ఏముండాలి? తనకు సంబంధించినటువంటి క్రిమినల్ రికార్డు, తనకు సంబంధించినటువంటి ఏమైనా కేసులు ఉన్నాయా, ఇలాంటి అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, ఇది నాలుగవది. ఐదవది తనకు సంబంధించినటువంటి ఆస్తులు, స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్, అలానే నగదు, దాంతోపాటు తన యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా చెప్పవలసి ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క ఫామ్ బి కూడా సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంట్లో లోపం ఉన్నా కూడా అతని యొక్క నామినేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా వాళ్ళ యొక్క నామినేషన్ పైన కేసు వేయచ్చు. మీద తెలుసు, వెరీ పాపులర్గా ఈ యొక్క వేములవాడ ఇదివరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ బాబు గారి పైన అతడు భారతీయ పౌరుడు కాదు, అతను జర్మనీ పౌరసత్వం ఉందని కేసు వేయడం జరిగింది. అంటే ఈ యొక్క చెన్నంనేని రమేష్ బాబు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఏంది? సిటిజన్షిప్ డాక్యుమెంట్ ఉంది కదా, తను భారతీయుడే అని సబ్మిట్ చేశాడు. కాకపోతే తను భారతీయుడు కాదు అని చెప్పేసి కేసు ఫైల్ అవ్వడం, అది ఇప్పటికీ కూడా పెండింగ్లోనే ఉంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎలక్షన్ ప్రాసెస్లో చాలా కీలకమైనటువంటి యొక్క డాక్యుమెంట్స్.
ఐ హోప్ మీకు ఇప్పుడు బీ ఫామ్ అండ్ ఏ ఫామ్ దాంతోపాటు ఒక అభ్యర్థి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో ఐడియా వచ్చిందనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.